హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్. అట్లా విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ తరఫున ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఈ విధంగా రెండు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఏకదాటిగా ఒకేసారి నోటిఫికేషన్స్ విడుదలవుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు త్వరలో కూడా టీఎస్పీఎస్సీ కూడా గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ని నిర్వహించే యోచనలో ఉంది. దానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో మనం ఇటీవల తెలుసుకున్నాం. సో ఈరోజు గ్రూప్ 1 సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంటుంది ఏంటి అనేది, అట్లాగే గ్రూప్ 2కి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అందులో గ్రూప్ 1 సర్వీస్ల నోటిఫికేషన్కి సంబంధించి వచ్చేసి 81 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇక గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్లో 897 పోస్టులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఇక ఫిబ్రవరి 25, 2024న వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇక మార్చి 17న వచ్చేసి 2024న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక అసలు నోటిఫికేషన్లు వస్తాయా రావా అన్న సన్నద్ధంలో ఉన్న టైంలో నోటిఫికేషన్లో విడుదల చేయడం ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం దాదాపు మనకు డేస్ లెక్క పెట్టుకుంటే ఎగ్జామ్ డేట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 75 రోజులు సంబంధించి గ్రూప్ 2కి, అట్లాగే గ్రూప్ 1కి సంబంధించి దాదాపుగా 95 రోజులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రిలిమినరీ పరీక్షకి దానికి సంబంధించి ఎట్లా మనము విజయం సాధించాలి ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1, 2లలో ఏదో ఒక పరీక్ష రాసే అభ్యర్థులు ప్రణాళికతో వెళ్తే తక్కువ సమయంలో విజయం సాధించవచ్చు. ఈ రెండు పరీక్షలు ఎదుర్కోవాలన్న అభ్యర్థులు మాత్రం విపరీతమైనటువంటి ప్రెషర్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కా ప్రణాళికలతోటి సిలబస్ను ముందు పెట్టుకొని డిస్క్రిప్షన్ మీరు ఏదైతే ఉందో డిస్క్రిప్టివ్గా, క్లుప్తంగా, వివరణాత్మకంగా చదువుకుంటేనే దీంట్లో విజయం సాధించగలరు. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలను ఎదుర్కోవాలంటే దానికి సంబంధించి ఎట్లా ఏందనేది ముందు ఒక్కసారి గ్రూప్ 2కి సంబంధించి చూద్దాం. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఖచ్చితంగా పోటీ అనేది ఇక్కడ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. లక్షల్లో రాసేవారి నుంచి పోటీని ఎదుర్కొని మెయిన్స్కు అర్హత పొందాలంటే 5 విభాగాలపై గట్టి పట్టు ఉండాలి. ప్రిలిమినరీ పరీక్షే ఎలాగైనా క్వాలిఫై అవుతామనే ధీమాతో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా చాలా సీరియస్గా తీసుకొని చదివితేనే కొన్ని విభాగాలు ప్రిలిమినరీ పరీక్షకి గట్టెక్కిచ్చే అవకాశం ఉంటుంది. ఇక అన్ని విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రిపేర్ అయ్యే వ్యూహం చేస్తే బాగుంటుంది. అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూనే స్కోరింగ్ విభాగాలపై అధిక దృష్టి పెడితే సురక్షితమైనటువంటి సన్నద్ధత, కొద్దిపాటి శ్రమతో సొసైటీ, కరెంట్ అఫైర్స్ గరిష్ట స్కోర్లు సాధించడానికి అవకాశం ఉంది. ఇక గణిత నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థులు అయ్యేది ఉంటే రీజనింగ్, ఇతర మానసిక సామర్థ్యాల్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా గణిత నేపథ్యం లేనివారు కనీసం సగటు స్కోర్ అయినా సాధించేందుకు సమయాన్ని కేటాయించుకోవాలి. మ్యాథ్స్ వాళ్ళు ఈజీగా రీజనింగ్, అర్థమెటిక్ కానీ, మ్యాథ్స్ రిలేటెడ్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయ్యేది ఉంటే కొంచెం మ్యాథ్స్ మీద, రీజనింగ్, అర్థమెటిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉండే అవకాశం ఉంది. సో భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాల్లో ముఖ్యమైన కొన్ని టాపిక్స్ని ఎంచుకొని ముందస్తుగా కవర్ చేస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఇక భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాలు, సామాజిక వ్యవస్థలో బేసిక్స్పై ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఇక్కడ. ఇక ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొనేందుకు పాఠశాల స్థాయి ఏదైతే మనకు 4th నుండి 10th వరకు కావచ్చు, లేకపోతే 6th నుంచి 10th క్లాస్ బుక్స్ కావచ్చు, లేకపోతే 8th to 10thకి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే సోషల్, ఈ మ్యాథ్స్ ఇట్లాంటికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా క్లుప్తంగా మీరు వివరణాత్మకంగా చదివితే బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. సమాజం అనే విభాగానికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్, ఆథరైజ్డ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి తెలుగు అకాడమీ బుక్స్ చదివితే ఎక్కువగా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక కరెంట్ అఫైర్స్కు సంబంధించి 2023 ఫిబ్రవరి నుంచి దాదాపుగా అంటే 1 ఇయర్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు తరువుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక గత ప్రశ్నపత్రాల ధోరణిని బట్టి ఏపీపీఎస్సీ 1 సంవత్సర కాలాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. అయితే పరీక్ష తేదీకి 6 నెలల ముందు కాలంపై ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మినిమం 3 నెలల నుంచి మ్యాక్సిమం 6 నెలలు ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ ఉందో దానికి ముందస్తుగా ఉన్నటువంటి 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పైన మ్యాక్సిమం మీరు 9 months 1 year వరకు సంబంధించినటువంటి అంటే ఓవరాల్గా జనవరి
2023 నుంచి డిసెంబర్ 2023 వరకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పైన మీకు మంచి పట్టు ఉంటే ప్రిలిమ్స్లో మంచి విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇక ఫ్రెషర్ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష సిలబస్పై పూర్తి పట్టు దొరకకపోతే మెయిన్స్కు తయారవటం సమంజసం కాదు. ప్రిలిమ్స్ కనుక మీరు గట్టిగా తరవుగా మంచిగా ప్రిపేర్ అవుతేనే మెయిన్స్కి కూడా మీకు ఒత్తిడి తగ్గి ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పాస్ అయితేనే మెయిన్స్ రాసేది. అయితే మెయిన్స్లోని ఇండియన్, ఏపీ ఎకానమీలపై అప్పటికప్పుడు చదివితే అనుకున్న రీతిలో ఫలితం ఉండకపోవచ్చు. భారతదేశ సంబంధించినటువంటి ఎకానమీ కానీ ఏపీకి సంబంధించినటువంటి ఎకానమీకి సంబంధించింది కానీ మీరు అప్పటికప్పుడు చదవడం మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు సాధించేందుకు 1-2 గంటల సమయాన్ని ప్రతిరోజు ఇప్పటి నుంచే కేటాయిస్తే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో మీరు విజయం సాధించడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్స్కి సంబంధించి మీరు ముందస్తుగానే తరువుగా ప్రిపేర్ అవుతే మెయిన్స్కి కొంచెం మీకు ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక దీర్ఘకాలంగా గ్రూప్ 2 కోసం సిద్ధమవుతున్న వారు ప్రిలిమ్స్ పరీక్ష సిలబస్తో పాటు మెయిన్స్ సిలబస్ను కూడా ఇప్పటి నుంచే చదువుకుంటే మంచిది. చదివిన అంశాలపై ఎంతవరకు సాధన ఉందో అర్థం చేసుకునేందుకు చాప్టర్ల వారీగా, విభాగాల వారీగా పరీక్షలు రాయడం అవసరం. మీకు మీరుగా మాక్ టెస్ట్లు మీరుగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కూడా విజయం సాధించడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఇక సమయం తక్కువగా ఉందని పుస్తకాలను చదువుతూ పోయి సాధన స్థాయిని అంచనా వేయకపోతే లోపాలను కనిపెట్టలేరు. సో ఫలితంగా ఆశించిన ఫలితం రాకుండా ఉంటుంది. సమయం తక్కువగానే ఉన్న ప్రిపరేషన్లో అంతర్భాగంలోనే పరీక్షలు ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఇది ఇక మీకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి అంశము. గ్రూప్ 1కి సంబంధించి ఒక్కసారి కనుక చూస్తే గ్రూప్ 2 ఏదైతే మీరు అనుకుంటున్నారో పోస్టులు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో అవన్నిటికి కూడా మీరు ప్రిపేర్ కావాలనుకుంటే ఎంత మంచి స్కోర్ వస్తే అంత మంచి పోస్టును మీరు అధిరోహించడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 1కి సంబంధించి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున ప్రిలిమినరీ స్థాయిలో గట్టి పోటీని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని బలాలు, బలహీనతలు అంచనా వేసుకొని సమయ నిర్వహణను మెరుగుపరచుకోవాలి. సమయం ఎంత ఉంది? ఇప్పుడు మీకు దాదాపుగా 90 రోజులకు పైన ఉంది. సో ఆ 90 రోజుల ప్రతిరోజు ఎన్ని గంటలు చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది ఒక్కొక్క సబ్జెక్టు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అందులో మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు హార్డ్గా ఉన్నది ఎట్లా, అసలు సబ్జెక్టు మీకు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి సిలబస్ ఏముంది, టాపిక్స్ ఏమున్నాయి అనే ప్రకారంగా మీరు చూసుకొని దాని ప్రకారంగా టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రోస్టర్ల వారి పోస్టుల సంఖ్యను గమనిస్తే పోటీ తీవ్రత స్పష్టమవుతుంది. తద్వారా అభ్యర్థులు ఎవరికి వారు ఆ పోటీని ఎదుర్కొని మెయిన్స్లో ప్రవేశించేందుకు కార్యాచరణ అనుసరించాలి. ఇక ప్రిలిమినరీ పరీక్షల్లో 2 పేపర్లు ఉన్నాయి. సిలబస్ కూడా విస్తృతమే అయినప్పటికీ 2 పేపర్లలోని సిలబస్ విభాగాలను స్కోరింగ్, నాన్ స్కోరింగ్గా విభజించుకొని ముందస్తుగా స్కోరింగ్ విభాగాలపై పట్టు సాధించాలి. గత అనుభవాలను బట్టి పేపర్ 1లోని పాలిటీ, ప్రాచీన భారతదేశ చరిత్ర, ఆధునిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలను స్కోరింగ్ అంశాలుగా గుర్తించి ప్రణాళిక తయారు చేయడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా మీరు భారతదేశానికి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు కానీ, ఆర్థిక హిస్టరీకి సంబంధించి కానీ, ఆధునిక చరిత్రకు సంబంధించి కానీ వీటికి సంబంధించినటువంటి వాటన్నిటిపైన మీరు తరువుగా ప్రిపేర్ కావాల్సి వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. పేపర్ 2లో అయితే కరెంట్ అఫైర్స్పై త్వరగా పట్టు సాధించవచ్చు. సంవత్సర కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇప్పటి నుంచే పట్టు బిగించాలి. అంటే ఇంతకుముందు మనకు పేపర్ 2కి సంబంధించి ఎట్లా అయితే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పామో అట్లాగే ఇందులో కూడా మీరు ప్రిపేర్ అవుతే బాగుంటుంది. ఇక పేపర్ 2లో మానసిక సామర్థ్యాలు, పరిపాలన, మనోవైజ్ఞానిక అంశాలకు అధిక వెయిటేజ్ ఉంది. మనోవైజ్ఞానిక సంబంధ అంశాలు చూడగానే క్లిష్టంగా కనిపిస్తాయి, కానీ ప్రాక్టికల్గా వాటిని అర్థం చేసుకుంటే సులభంగా ప్రశ్నల్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పేపర్ 2 అనేది పరిపాలన ఎట్లా ఉంటుంది, అట్లాగే మనోవైజ్ఞానిక అంశాలపైన ఎట్లా ఉంటుంది, మానసిక సామర్థ్యాలు ఎట్లా ఉంటాయి అనే దానిపైన పేపర్ 2లో మీరు స్కోర్ చేయడానికి చూసుకోవాల్సి వస్తుంది. ఇక సంబంధిత మెలకువలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో సరైన ప్రాక్టీస్ చేస్తే కూడా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ పేపర్ అయినా కూడా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 గాను ఏదైనా కూడా సంబంధిత సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో విభాగాల వారీగా కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే స్కోర్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని రోజు కనీసం 2 గంటల సమయాన్ని వెచ్చిస్తే తేలిగ్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక పేపర్ 2లోని శాస్త్ర సాంకేతిక అంశాల విషయంలో ప్రధానంగా కరెంట్ అఫైర్స్ ఆధారిత పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉండొచ్చు. అదే సందర్భంలో ఆయా విషయాలను అర్థం చేసుకోవడం కూడా సులభమే. కాబట్టి ముందస్తుగా పట్టు సాధించాల్సిన అంశాల్లో
దీన్ని కూడా చేర్చుకోవాలి. ఇక ఈ చెప్పినటువంటి అంశాల పట్టు సాధించాక మిగతా విభాగాల్లోని వివిధ అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రాథమిక అవగాహన ద్వారా కూడా మార్కులు సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యూహాన్ని అనుసరించాల్సి ఆబ్జెక్టివ్ టైపే మీకు ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్లో మనకు రెండు కూడా ఒకే విధంగా అనిపిస్తుంటాయి, అదా ఇదా అని చెప్పేసి అది చదవడానికి కూడా మనకు హాఫ్ మినిట్ 1 మినిట్ వరకు టైం తీసుకుంటూ ఉంటుంది. కొంతమంది అర్థం చేసుకోవడానికి మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా చదువుతూ ఉంటారు, ఆ ఆన్సర్ చేయడానికి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంత మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. పేపర్ వారీగా అర్హత ప్రమాణాలు నిర్ణయించరు. 2 పేపర్లలో వచ్చే మొత్తం మార్కుల ఆధారంగా మెయిన్స్కి ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల మీ సామర్థ్యాలు పరిజ్ఞానాన్ని బట్టి గరిష్ట మార్కులు స్కోర్ చేయగలిగే విభాగాలపై ప్రత్యేక దృష్టి పెడితే మంచిది. సీనియర్ అభ్యర్థులు అంటే గత గ్రూప్ 1 పరీక్షలు రాసిన వారు ప్రిలిమినరీ సన్నద్ధతకు అవసరాన్ని బట్టి సమయానికి కేటాయించుకోవాలి. ఇప్పటి నుంచే మెయిన్స్పై దృష్టి పెట్టి సిద్ధమవుతూ నమూనా పరీక్షలు వీలైనన్ని రాయాలి. ఇలా మంచి స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కూడా ప్రిలిమ్స్ పరీక్షకు సమయం కేటాయిస్తూనే మెయిన్స్లోని 1-2 పేపర్లకు సంబంధించి కూడా దృష్టి పెడితే తర్వాత మెయిన్స్లో రాణించే అవకాశం ఉంటుంది. మెయిన్స్లో గరిష్ట మార్కులు పొందేందుకు అవగాహన కీలకం. దీర్ఘకాలిక ప్రిపరేషన్ ద్వారా అది మెరుగవుతుంది. సో ఇది ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఓవరాల్గా ఉన్నటువంటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేవారికి గ్రూప్ 2 ప్రిలిమ్స్ సులభమని చెప్పొచ్చు. అంటే గ్రూప్ 1 ఎవరైతే రాస్తారో వాళ్ళకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొంచెం ఈజీగా ఉండడానికి అవకాశం ఉంది. సొసైటీ అనే విభాగం తప్ప మిగతావన్నీ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నందున ఇబ్బంది ఏం ఉండకుండా ఉంటుంది. ఒక సొసైటీ అనే సబ్జెక్ట్ ఆ విభాగం తప్ప మిగతా అన్నీ కూడా మీరు గ్రూప్ 1లో మీకు కవర్ అవుతుంది. సో మీకు గ్రూప్ 2 ఎగ్జామ్కి అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రతిరోజు అరగంట సమయాన్ని సొసైటీలోని సిలబస్ అంశాలకు కేటాయిస్తే సరిపోతుంది. అదే సందర్భంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి మాత్రమే ప్రిపేర్ అయిన అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఎదుర్కోవటం అయితే కష్టమని చెప్పడానికి ఉంది ఇక్కడ. ఇక గ్రూప్ 2 అభ్యర్థులు రాత నైపుణ్యాలు, డిస్క్రిప్టివ్ సామర్థ్యాలు అంచనా వేసుకొని గ్రూప్ 1లో నిజంగా రాణించగలమా లేదా అనే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆపై మాత్రమే గ్రూప్ 1పై ఆలోచన పెంచుకోవడం సరైన నిర్ణయం. లేకపోతే రెండింటికి మీరు దేనికి కూడా న్యాయం చేయకుండా ఉండాల్సి వస్తుంది. సో ఇది ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. 76 రోజులు గ్రూప్ 2కి, 90 రోజులకు పైగా గ్రూప్ 1కి మీకు ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 1కి సంబంధించి 81 పోస్టులు, గ్రూప్ 2కి సంబంధించి దాదాపుగా 900 పోస్టులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మీరు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏది తీసుకున్నా కూడా దీనికి ఒకే ఒకటి మీకు గ్రూప్ 1 వాళ్ళకి ఏది ఉంటే గ్రూప్ 2లో ఒకటే సబ్జెక్ట్ వేరుంటుంది ఎక్స్ట్రాగా. సో రెండింటికి ప్రిపేర్ అవ్వాలైనా గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకటే రాసేవారైనా కూడా ముఖ్యంగా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ, ఏపీకి సంబంధించినటువంటి హిస్టరీ కానీ, భౌగోళిక అంశాలు కానీ, అట్లాగే ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించి కానీ, భౌగోళిక అంశాలు కానీ, ఇక అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఏదైతే బుక్స్ మ్యాక్సిమం మీరు 6th to 10th సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అందులో క్లుప్తంగా మీరు దాని నుంచే ఎక్కువగా మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో లాస్ట్ 1 year జనవరి నుంచి డిసెంబర్, ఇప్పుడు ఈ డిసెంబర్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతే బాగుంటుంది. ఇంకా ఏవైతే మేజర్గా ఉన్నటువంటి టాపిక్స్ అయినా సబ్జెక్ట్స్ అయినా తీసుకున్నట్లయితే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ చదవడానికి అవకాశం ఉంటుంది. ఇంకెక్కువగా స్కీమ్స్కి సంబంధించినటువంటివి కానీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటివి కానీ, కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, లేకపోతే పాలిటిక్స్ రిలేటెడ్గా కానీ, ఎకానమీ సబ్జెక్ట్ ఏదైతే ఇండియన్ ఎకానమీ కానీ, లేకపోతే ఏపీ ఎకానమీకి సంబంధించినవి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి కూడా ఏపీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ కొత్త ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో వచ్చేసి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి, రాజ్యాంగ పరంగా కూడా కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తరోగా ఒకదాని వెనుక ఒకటి ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్క విభాగం, స్పోర్ట్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, అట్లాగే భౌగోళిక అంశాలు కావచ్చు, ఇట్లా కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏ ఉన్నా కూడా క్రికెట్కి సంబంధించి అయినా, ఇంకా వాలీబాల్కి సంబంధించి, కబడ్డీకి సంబంధించి, స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా, అట్లాగే మన స్టేట్ నుంచి ఎవరున్నారు, నేషనల్ వైడ్ ఎవరున్నారు, ఇట్లాంటివన్నీ కూడా కరెంట్ అఫైర్స్ దాని పరంగా కూడా అడగడానికి అవకాశం ఉండొచ్చు. సో ప్రతిదీ కూడా మీరు ఏది వదిలిపెట్టకుండా యాజ్ పర్ సిలబస్
యాజ్ పర్ సిలబస్ మీరు ముందు పెట్టుకొని ముందుగా సిలబస్ సంబంధించి ఏవేవి టాపిక్స్, ఏవేవి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఏవి ఏ మార్క్స్, ఎన్ని మార్క్స్కి అన్నట్టుగా ఒక్కసారి మీరు చూసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఫాలో అవుతూ దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. కానీ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసుకోవద్దు. కానీ మీకు సమయం తక్కువ ఉంది కాబట్టి, దాదాపుగా 3 నెలలు మాత్రమే ఉంది కాబట్టి దాని పరంగా టైం షెడ్యూల్ వేసుకొని దాని పరంగా ప్రిపేర్ అవుతే బాగుంటుంది.